భూపాల్ రెడ్డి అభిమానులు ఉంటారు, మీ కుటుంబ సభ్యులు ఉంటారు, మీ అభిమానులు ఉంటారు. మరి వాళ్ళ అప్లికేషన్ నింపి ఇస్తేనే వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది కదా. రేపు ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది, నువ్వు ఏదైనా అదృష్టం బాగాలేక 3 ఓట్లతో ఓడిపోయినావు అనుకో, అప్పుడు నువ్వు బాధపడతావు. అరే గీ ఒక్క ఇల్లు దరఖాస్తు నింపకపోతే, గిది నింపి ఉంటే నాకే ఓట్లు పడు, నేను గెలుతు కదా అని అప్పుడు బాధపడితే ఏం లాభం. అందువల్ల ఈ అప్లికేషన్లు నింపుడు అనేది చాలా చాలా ముఖ్యం. అయితే ఇక్కడ ఇంకొక విషయం, అందులో చాలా ప్రశ్నలు అడిగినరు, ఇది దొరుకుతలేదు, ఆ కాగితం దొరుకుతలేదు, ఇది నాకు తెలుస్తలేదు అంటారు. నీకు నచ్చిన కాడికి నింపిను, నింపకపోతే ఓటు పోతుంది. నింపినవనుకో, తప్పు నింపినవా ఒప్పు నింపినవా వాడు మళ్ళీ నోటీస్ ఇస్తాడు. అప్పుడు కావాలంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, ఓటు మాత్రం ఉంటుంది. నీకు చెప్పకుండా ఓటు తీసే నీకు లేదు. దరఖాస్తు ఇవ్వకపోతే నిన్ను అడిగేది ఏం లేదు, నీ ఓటు తీసేస్తాడు. దరఖాస్తు నింపు ఇచ్చేసేయి. నీకు తెలుసో తెలియకో ఏదన్నా ఒక అక్షరం తప్పు నింపినా నీ ఓటు యాడికి పోదు. ఇది ఏంద్రి తమ్మి, ఇదేదో తప్పు ఉన్నదని నోటీస్ ఇస్తాడు. అప్పుడు చూసుకొని కావాలంటే మళ్ళీ రిప్లై ఇవ్వచ్చు. కానీ దరఖాస్తు నింపుడు అనేది చాలా ముఖ్యమైంది. నింపకపోతే మొదటికే మోసం వస్తుంది. తెలిసి తెలియక అన్న ఎవరన్నా ఒకలో ఇద్దరో తప్పు నింపినా నోటీస్ వస్తుంది, మళ్ళీ దాన్ని సరి చేసుకోవచ్చు, మన ఓటు మనం బరాబర్ కాపాడుకోవచ్చు. కానీ కాగితం నింపి ఇవ్వకపోతే మాత్రం మోసం అవుతుంది. రెండవది, మనోళ్ళు చాలా మంది పటాన్చెర్లు ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, బొంబాయిలో ఉంటారు, ఎక్కడెక్కడనో ఉంటారు. మరి వాళ్ళు ఎట్లా? ఆడ ఓటు రాయించుకున్నారు, ఈడ ఓటు రాయించుకున్నారు. ఇప్పుడు ఆయనని ఒక దగ్గరనే ఉంచుకోవాలి, ఎక్కడన్నా ఒక దగ్గరనే ఉంచుకోవాలి. వాళ్ళని అడుగుతారు, ఆన్నే ఉంటా అంటే అటే. కానీ ఇవాళ రేపు ఏం తెలుస్తుందంటే అందరూ ఊళ్ళోనే ఉంచుకుంటామంటారు. ఊళ్ళో ఇంత బావి ఉంటుంది, ఏదన్నా రైతు బంధో మంచో చెడో ఉంటుందని ఊళ్ళో రాయించుకుంటాము అంటున్నారు. మరి వాళ్ళు ఇక్కడనే వచ్చి ఊళ్ళో రాయించుకుంటారు. మీరు మాట్లాడాలి, పిలిపియాలి, ఇక్కడనే అప్లికేషన్లు ఫామ్ నింపి ఇక్కడనే ఇచ్చేస్తే అయిపోతుంది. ఇక మళ్ళీ బొంబాయిలు ఇవ్వద్దు, హైదరాబాద్లు ఇవ్వద్దు, ఒక్క దగ్గరనే ఇవ్వాలి. ఎక్కడన్నా ఇస్తే గక్కడనే ఓటు హక్కు ఉంటుంది. మరి ఇంట్లో అమ్మా నాయన ఈడున్నారు, కొడుకు ఒక్కడు హైదరాబాద్లో పనిచేస్తుండు. మరి ఆ కొడుకు మళ్ళీ వచ్చి నింపాలి నా దరఖాస్తు. అవకాశం ఉంటే రాని, అవకాశం లేకపోతే నాయననే నింపచ్చు. మీరే నింపి కింద నాయన సంతకం పెట్టి బ్రాకెట్లో తండ్రి అని రాసేసి దరఖాస్తు ఇచ్చినా ఓటు చెల్లుతుంది. ఒక ఆయన దుబాయ్లో ఉండే, ఆఫ్రికాలో ఉండే, అమెరికాలో ఉండే, ఇంకెక్కడనో ఉండే. మరి ఈ లోపు వాళ్ళు రాకపోతే ఎట్లా? రాకున్నా ఏం కాదు. ఇంటి యజమాని తండ్రి కానీ, తల్లి కానీ, భర్త కానీ, భార్య కానీ మీరే నింపి ఈయన ఇట్లా లేడు అని చెప్పి సంతకం పెట్టిచ్చేస్తే ఆ ఓటు కూడా అప్లికేషన్ తీసుకుంటారు, ఆ ఓటు కూడా చెల్లుతుంది. అందువల్ల మీరు దయచేసి 90% ఓట్లు నమోదు చేయించాలి. చనిపోయిన వాళ్ళది ఉంటే దరఖాస్తు ఇయ్యము, చచ్చిపోయింది కనుక అది పోతుంది ఆటోమేటిక్గా. డబుల్ ఓట్లుంటే ఒకటే ఇస్తాం, ఎగిరిపోతుంది. వాళ్ళకు నారాయణ ఖేడ్లు ఉంటుంది, ఊళ్ళే ఓటు ఉంటుంది కంక్టీలా. అప్పుడు కంక్టా నారాయణ ఖేడా ఏదైనా ఒకటే ఉంచుకోవాలి, అప్పుడు ఒక ఓటు పోతుంది. బిహెచ్ఎల్ ఉంటారనుకో, బిహెచ్ఎల్నా లేకపోతే మనూర్లనా ఏదన్నా ఒకటే ఉంచుకోవాలి. మనూర్లు ఉంచుకుంటే బిహెచ్ఎల్లో పోతుంది. ఈ రకంగా ఏదన్నా ఒక ఓటు మాత్రమే ఉంటుంది, డబుల్ ఓట్లన్నీ తీసేయడం జరుగుతుంది. మరి ఇందులో మన కార్యకర్తలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు చాలా ముఖ్యమైన పాత్ర. మీరందరూ టీవీల్లో చూశారు, బెంగాల్లో 90 లక్షల ఓట్లు పోయినాయి, మమతా బెనర్జీ ఓడిపోయింది. అస్సాంలో ఓట్లు బాగా తీసేసిండ్రు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. తమిళనాడులో ఓట్లు చాలా తీసేసిండ్రు, ఫలితాలు తారుమారైనాయి, స్టాలిన్ ఓడిపోయిండు. ఇవన్నీ మనం వింటున్నాం కదా. మరి మన దగ్గర అట్లాంటి తప్పు జరగాలనా? అది జరగొద్దంటే కార్యకర్తలందరూ క్రియాశీలకంగా ఉండి, మన పార్టీ అభిమానులు, పార్టీ కుటుంబ సభ్యులు, మన గ్రామాల్లో ఉండేటువంటి ఓట్లన్నీ కూడా మీరు దరఖాస్తులు నింపి త్వరితగతిన ఇచ్చినట్టయితే మన ఓట్లు ఎక్కడ పోకుండా ఉంటాయి. ఇంట్లో నువ్వు దరఖాస్తు ఇచ్చినాక నీ ఓటు బ్రహ్మదేవుడు కూడా తీసేయలేడు, వాడు బీజేపీ అనుకున్నా తీసేయలేడు, రేవంత్ రెడ్డి అనుకున్నా పీకేదేం లేదు. కానీ మీరు దరఖాస్తు ఇవ్వాలి. దరఖాస్తు ఇవ్వకపోతే డేంజర్ అవుతుంది. నింపాలే, కాగితం ఇవ్వాలి. ఇది మాత్రం అందరూ ఫాలో కండి. 2002లో ఓటు హక్కు ఉంటే ఎడమవైపు నింపాలి దరఖాస్తులో. 2002లో ఓటు హక్కు లేకపోతే కుడివైపు నింపుకోవాలి. ఈ రకంగా అవన్నీ మీకు చెప్పే ఉంటారు.
దాన్ని ఆ ప్రకారంగా నింపండి. ఇంకొక విషయం, 18 ఏళ్ళు కొత్తగా నిండిన పిల్లలు ఉంటారు, వాళ్ళ ఇప్పుడు తీసుకోరు, 25 తారీఖు తర్వాత తీసుకుంటారు. 25 తారీఖు తర్వాత ఫామ్ 6 అప్లికేషన్ ద్వారా అవి కూడా నింపి మీ కొడుకో మీ బిడ్డకో 18 ఏళ్ళు వచ్చినాయి అనుకో మీ ఇళ్ళల్లో ఆ దరఖాస్తుని 25 తారీఖు తర్వాత నింపిస్తే ఆ కొత్త ఓటును కూడా మనకు ఓటర్ లిస్టులో జమ చేయడం జరుగుతుంది. సో ఈ చిన్న జాగ్రత్తలు తీసుకొని ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో మీరు వచ్చే 10 రోజులు క్రియాశీలకంగా ఉండాలి. ఏ ఇంట్లో ఏ ఊర్లో ఎక్కడ కూడా ఒక్క దరఖాస్తు కూడా మిగిలిపోవద్దు. ఇది మీరందరూ కూడా కొద్దిగా ఎలక్షన్ అప్పుడు ఎట్లా ఓటు కోసం కష్టపడతామో ఇది కూడా ఎలక్షన్ లాంటిదే, ప్రతి ఓటు నమోదయ్యే విధంగా మీరు చూసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు మనకు రేపు భూపాల్ రెడ్డి గెలవాలనుకుంటున్నా మీరందరూ మళ్ళా, మరి గెలవాలంటే మరి ఓట్లు నమోదు చేయాలన్నా వద్దా? మనకు పడే ఓటే మనం నమోదు చేయలేదనుకో ఎట్లా గెలుస్తాం బై? మొన్న 5,000 జర్రలో పోయింది. ఇప్పుడు ఊరుకు 10 ఓట్లు అనుకుంటే 10,000 ఓట్లు కదా, మరి మళ్ళీ తేడా వస్తే ఆగంగామా? అందువల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు, మారెడ్డి భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే కావాలనుకున్న వాళ్ళు అందరూ దరఖాస్తుల అప్లికేషన్లు నింపుండ్రి. కింది చేసుకుంటే ఆగమైతాం బిడ్డ. దయచేసి అప్లికేషన్లు మాత్రం నింపాలి, మీ ఓట్లు మీరు కాపాడుకోవాలి. రేపు ఓటు ఉంటేనే ఎవడన్నా ఇంటికి వచ్చి దండం పెడతాడు, నాకు ఓటేది ఈ ఎంపీటీసీ వస్తాడు ఆ ఎంపీటీసీ వస్తాడు, ఈ పార్టీ వాడు వస్తాడు ఆ పార్టీ వాడు వస్తాడు, ఓటు లేకపోతే అసలు నా ఇంటికి తలుపు కూడా కొట్టాడు. ఎవడన్నా కొడతాడా? వాడు ఆ ఇల్లు ఇచ్చిపెట్టి పక్కింట్లోకి పోతాడు. అందువల్ల ఈ విషయం కూడా ఓటర్లకు బాగా అర్థం చేసి ఓట్లు నమోదు చేయించే కార్యక్రమాన్ని బాగా ఎఫెక్టివ్గా చేయాలని చెప్పి కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నా. పార్టీ సభ్యత్వ నమోదు అది కూడా మొన్ననే అనుకున్నాం, కానీ ఈ మధ్యలో ఎస్ఐఆర్ వచ్చింది. రెండు ఒక్కసారి అయితే మళ్ళీ మనం ఆ పన ఈ పన కార్యకర్తలకు ఇబ్బంది అవుతుంది. ఇదైతే 25 తారీఖు అయిపోతుంది. 25 తారీఖు 26 తారీఖు ఈ ఎస్ఐఆర్ అయిపోతే మనం వెంటనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దీని తర్వాత మనం ప్రారంభం చేసుకుందాం. అంత ఆన్లైన్ సభ్యత్వం, డిజిటల్ సభ్యత్వం ఫోన్లలోనే చేసుకున్నాడుగా, ఫోన్పే అంతా. ఈ రాయింద్రంటే బుక్కులు నింపుతున్నారు కొంతమంది, సరిగా చేస్తలేరు. ఇదైతే ఇంటికాడికి పోయి వాళ్ళ ఫోటో తీయాలి, ఆ ఇంటి ముందు నుంచి వాళ్ళ డాటా ఎక్కిస్తే బరాబర్ ఒరిజినల్ సభ్యత్వం వస్తుంది. కనుక కార్యకర్తలకు మన కుటుంబ సభ్యులందరికీ ఆ ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ అన్ని లాభాలు వాళ్ళకు మాత్రమే రేపు జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా బాగా చేయాలి. అది ఒక్కసారి ఎస్ఐఆర్ ప్రోగ్రాం అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభం చేసుకుందాం. వచ్చే 10 రోజులు మాత్రం నేను భూపాలన్న కూడా చెప్తున్నా, ఒక్కొక్క మండలం ఒక్కొక్క ఊరు మీరు కూడా తిరిగి ఏ ఊర్లలో తక్కువైతుందో ఆ ఊర్లలో పోవాలి, కూసోవాలి, మోటివేట్ చేయాలి. అన్ని ఓట్లను కూడా నమోదు చేయించే ప్రక్రియ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. నారాయణఖేడ్ ఒక టిపికల్ ఇది. కొందరు బీదర్ల కర్ణాటక రాష్ట్రంలో ఉంటారు, కొందరు బొంబాయిల మహారాష్ట్రాలు ఉంటారు, కొందరు హైదరాబాద్లు ఉంటారు, బిహెచ్ఈఎల్ ఉంటారు, కొందరు విదేశాల్లో ఉంటారు. మరి ఇంతమంది మరి ఎవరి ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాళ్ళు బొంబాయిలో ఉంచుకుంటారా, బీదర్లో ఉంచుకుంటారా, పటాన్చెర్లు ఉంచుకుంటారా, హైదరాబాద్లో ఉంచుకుంటారా, మరి ఎక్కడ ఉంచుకుంటారు అనేది వాళ్ళతో మాట్లాడి వీలైనంత మందిని తిరిగి మళ్ళీ మన నారాయణఖేడ్లోనే ఓట్లు నమోదు చేసుకునేటట్టు నారాయణఖేడ్ బిడ్డలందరినీ కూడా మనం ఓటు నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు పిలుపునిస్తా ఉన్నా. ఇకపోతే నిన్న మొన్న ఏమైతుందో మీరు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏమైతా ఉంది? నిన్న షాద్ నగర్లో ఒక సైకో రాజ్ కుమార్ అనే ఒక సైకో 3 పిల్లల్ని 3 పెద్దవాళ్ళను 6గురిని గొంతు కోసి చంపాడు. ఎంత బాధ అనిపిస్తుంది. అందులో ఇంకా బాధ కలిగేది ఏంటంటే 7గురు కుటుంబ సభ్యుల్లో ఒక్కరు మిగిలిపోయింది. ఆ ఒక్కరు ఎవరంటే ఒక అమ్మాయి, పాపం చిన్న పిల్ల, చెవులు వినబడవు, మాటలు రావు, కాళ్ళు లేవు. ఆ అమ్మాయి పరిస్థితి ఏమైతుంది ఒక్కసారి ఆలోచించండి. ఇంతకాలం వీళ్ళే ఆ అమ్మాయికి నోట్లో కలిపి అన్నం పెట్టిండ్రు, ఆ అమ్మాయిని బాత్రూమ్ తీసుకుపోయిండ్రు, ఆ అమ్మాయికి స్నానం చేయించిండ్రు, ఆ అమ్మాయికి బట్టలు వేపించిండ్రు.
ఇప్పుడు ఆ సైకోగాడు ఆ పిల్లని ఒక్కదాన్ని ఇడిచిపెట్టి మొత్తం 6గురిని చంపిండు. ఎంత బాధ! ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి వైఫల్యం. పోలీసు వాళ్ళు చేయాల్సిన పని చేస్తలేరు. పోలీసు వాళ్ళని